ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పినాయో పబ్లిక్ మనసులో ఏదైతే అనుకున్నారో 5 రాష్ట్రాలలో ఏ పార్టీల సర్కార్లు ఏర్పాటు కాబోతున్నాయో అందరికి తెలిసినట్టే వచ్చినాయి ఎలక్షన్ రిజల్ట్స్. మరి ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి, కోటలు బద్దలు కొట్టింది ఎవరు, సీటును ఎక్కబోయేది ఎవరు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టింది అన్నట్టు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోటను మమతా బెనర్జీ బద్దలు కొడితే ఆ మమతా బెనర్జీ కంచుకోటను కమలం పువ్వు బద్దలు కొట్టింది. కొట్టుడు అంటే చిన్నామెల్లా కొట్టుడు కాదు, ఈడ్చి బండకేసి కొట్టినంత పనిచేసింది. 293 సీట్లలో 200కి ఎక్కువ సీట్లు బీజేపీ పార్టీ గెలుచుడంటే తక్కువ ముచ్చట్న. మళ్ళీ అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. కమలానికి కమ్యూనిస్టులకు పాము ముంగీసల కొట్లాడి తీరే ఉంటది. అసొంటి జాగల కమలం పువ్వు 200 రెక్కలతోని విరబూసింది. అంటే దీదీ కుర్షిని ఎంత గట్టిగా దించిన రోజుడుండ్రి. ఇక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు చెరొక్క 2 సీట్లు ఇచ్చిండ్రు బెంగాల్ పబ్లిక్. మొత్తానికి గుండుసున్న కాకుండా అయ్యో పాపం అన్నట్టు చేసిండ్రు. అస్సాం రాష్ట్రం కూడా అంతే, బీజేపీ పార్టీని కదిలిచ్చిన వాళ్ళే లేరు. 126 సీట్లకు 101 నుంచి 102 సీట్లు గెలుచుకున్నది. తమిళనాడులో విజయం ఖాయం అయింది. 2 ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి కొత్త ప్రాంతీయ పార్టీని నెత్తికెత్తుకున్నారు తమిళ పబ్లిక్. నిలువెత్తు నీరాజనం పట్టిండ్రు. ఇక ఎప్పటి తిరగని కేరళ రాష్ట్రంలో వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టు కమ్యూనిస్టులు పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా కమలం పువ్వుకే పట్టం కట్టిండ్రు. మొత్తంగా చెప్పాలంటే మిక్సింగ్ రిజల్ట్ వచ్చిన బీజేపీ పార్టీ విజయమే ఎక్కువగా అనిపించింది. కమలం పువ్వే ఎక్కువ వికసించింది. కాంగ్రెస్ పార్టీకి సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయింది కేరళ రాష్ట్రంతోని. వీటన్నిట్లా అందరికంటే హైలైట్ అయింది మాత్రం దళపతి విజయం దేశాన్నే పరిశాన్ చేసింది.